ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయం అద్దాలు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఫర్నిచర్, ఫ్లెక్సీలను అసమ్మతి నేతలు తగలబెట్టారు. చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుపాటి ప్రసాద్ కు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. అనంతపురంలో టీడీపీ టికెట్ల పంచాయతీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గం టీడీపీ టికెట్ దగ్గుపాటి ప్రసాద్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం టికెట్ కేటాయించిన వెంటనే పార్టీ కార్యాలయంతో పాటు ఇంట్లోని చంద్రబాబు ఫ్లెక్సీలు, బొమ్మలు, అలాగే లోకేష్ బాబు ఫ్లెక్సీలతో పాటు కాంగ్రెస్ పట్టణంలోని టీడీపీ కార్యాలయం మొత్తం ధ్వంసం చేసి ఫర్నిచర్ కూడా అక్కడ ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్లు కూడా తగలబెట్టే పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం కార్యకర్తలు అండగా ఉన్న నాయకుడికి టికెట్ ఇవ్వకుండా 30 కోట్లకు టికెట్ అమ్ముకున్నాడంటూ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ కూడా అసమ్మతి నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకనొక సమయంలో మొత్తం భారీగా తగలబెట్టిన ఫర్నిచర్ తో పాటు అక్కడ పాంప్లెట్, ఫ్లెక్సీలు అన్ని కూడా భారీగా తగలబెట్టడంతో పార్టీ కార్యాలయం ముందు పోలీసులు జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు ఆపేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ చంద్రబాబుతో ఒకసారి మాట్లాడతాను, మీ అంతా కూడా శ్రద్ధ ఊకండి, ఆందోళన చేయొద్దని కూడా ఎంత చెప్పినా వినకుండా కూడా అసమ్మతి నేతలు లేదన్నా నువ్వు చెప్పిన పార్టీకి ఎంత కష్టపడి పనిచేసావు అయినా కూడా మనం గుర్తించలేదు, పార్టీ గుర్తించారు. చంద్రబాబు డబ్బులకు మాత్రమే టికెట్లు అమ్ముకుంటున్నాడు, అందువల్లనే మనకు టికెట్ కేటాయించినందుకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అసమ్మతి ఖచ్చితంగా వదిలేదు. ఖచ్చితంగా ఆందోళనలో ఈ టికెట్ ఇచ్చిన అభ్యర్థి ఎలా ప్రచారం చేస్తాడు, ఏ వార్డులోకి తిరుగుతాడో చూస్తామంటూ కూడా అతనికి ఛాలెంజ్ చేసిన పరిస్థితి, అసమ్మతి ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జగదీష్, అంటే అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం చర్యలు ప్రారంభించిందా? ఇంకా అసంతృప్తి అంటే చంద్రబాబు నిన్న జిల్లా పర్యటనలో ఉన్నాడు. ఈ రోజు ఉదయం కడప నుంచి నెల్లూరు జిల్లాకి వెళ్ళాడు. అక్కడ పోయినాక టికెట్ ప్రకటించారు. నేపథ్యంలో ఇంకా అసమ్మతి నేతలతో బాధ్యత అధిష్టానం ఇంకా బుజ్జగించే పరిస్థితి ఇంకా చేయలేదు. కానీ ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ జిల్లా నేతలతో అసమ్మతి నేతలు పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తారంటూ కూడా జిల్లా ముఖ్య నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ ఖచ్చితంగా అనంతపురం అర్బన్ లో టీడీపీని ఖచ్చితంగా ఓడించేద్దాం. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తానే ఇక్కడ గెలుస్తుంది, లేకపోతే ఖచ్చితంగా ఓడించేద్దాము, మేమంతా కూడా కక్ష కట్టి ఓడిస్తామంటూ కూడా అసమ్మతి నేతలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు కూడా ఒకవేళ టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా వేసి ఖచ్చితంగా పార్టీని ఓడించే పరిస్థితి, మేము మా ముందు లక్ష్యం అంటూ కూడా అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ జగదీష్.